వెల్కమ్ టు విఎం రాయలసీమ మదర్ ఫుడ్ లాగ్స్. మన ఛానల్ని ఆదరించే ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారములు. ఇవాళ మేము వెరీ టేస్టీ అండ్ హెల్తీ ట్రెడిషనల్ రెసిపీ బత్తాసాలు చేస్తున్నాము. ఇవి మనకు ఎక్కువగా తిరునాళ్ళలో జాతరలలో దొరుకుతూ ఉంటాయండి. ఎక్కడంటే అక్కడ దొరకవన్నమాట. వీటిని నీళ్ళల్లో వేసి నానబెట్టుకొని తాగడం వల్ల ఒంట్లో వేడిని తగ్గించి చలువ చేస్తుంది. అందుచేత పసిపిల్లలకి, పాలు తక్కువైన వాళ్ళకి, పెద్దలు మంచిదని బత్తాసాలను నానబెట్టిన నీళ్ళని ఉగ్గు గిన్నెలో వేసి తాపుతూ ఉంటారు. ఈ బత్తాసాలలో విటమిన్ డి ఉండడం వల్ల ఎముక నొప్పికి సహాయపడుతుంది. అలాగే కాల్షియం, మెగ్నీషియం మరియు పొటాషియం వంటి ఖనిజాలను కలిగి ఉంటుంది. ఇవి ఆరోగ్యకరమైన ఎముకలు మరియు కండరాలను నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ బత్తాసాల్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మరియు ఆరోగ్యకరమైన బరువును నిర్వహించడానికి సహాయపడుతుంది. ఈ బత్తాసాలని ఏదో ఒక రూపంలో తీసుకోవడం వల్ల జీర్ణక్రియను మరియు మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. సీజనల్ జలుబు మరియు దగ్గు వంటి లక్షణాలు పూర్తిగా తగ్గిపోతాయి. అలాగే ఈ బత్తాసాల్లో ఉండే బెల్లం వల్ల శ్వాసకోశాన్ని క్లియర్ చేయడంలో సహాయపడుతుంది మరియు ఉబ్బరం, ఇతర ఊపిరితిత్తుల సంబంధిత సమస్యల లక్షణాలని తగ్గిస్తుంది. అంతేకాదండి, వీటిని ఒట్టివి తిన్నా కూడా క్రంచీగా చాలా బాగుంటాయి. ఈ రెసిపీ చేసుకోవడం కూడా చాలా సింపుల్ అండి. మరి ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బత్తాసా రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు ట్రై చేయండి. సూపర్ టేస్టీగా వస్తుంది. ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో 1 కప్పు షుగర్ అలాగే కొన్ని నీళ్లు వేసి ఈ పంచదారని కలుపుతూ కరిగించుకోవాలి. ఈలోపు ఒక ప్లేట్కి ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసేసుకోవాలి. చూడండి, ఇలా అన్ని వైపులా ఆయిల్ని అప్లై చేసేసుకొని ఉంచాలి. కాసేపటికి పంచదార అంతా పూర్తిగా కరిగిపోయింది చూడండి. ఇప్పుడు ఇందులో 1 కప్పు మిల్క్ క్రీమ్ వేసి బాగా ఈ పాకంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఈ రెసిపీకి ఈ కలుపుకునే ప్రాసెస్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఏమారినా కూడా అడుగంటి రెసిపీ పాడవుతుంది. బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే కుక్ చేసుకోవాలి. చాలా సింపుల్ అండి. కాకపోతే ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చేంత వరకు కలుపుతూ వెయిట్ చేయాలి. అప్పుడే మనకి బత్తాసాలు పర్ఫెక్ట్గా వస్తాయి. చూడండి, ఈ టైప్లోకి వచ్చాక ఇంకో 2 నిమిషాల పాటు కలుపుతూ కుక్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది. కరెక్ట్గా 2 నిమిషాలకి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా వచ్చింది. ఈ విధంగా బాగా గట్టిపడ్డాక స్టవ్ ఆఫ్ చేసి ఆయిల్ అప్లై చేసుకున్న ప్లేట్ పైన మనం వడియాలు వేసుకుంటాం కదా, ఆ విధంగా ఈ బత్తాసాలని గరిటతో చిన్నగా వేసేసుకోవాలి. మేము తక్కువ క్వాంటిటీలో చేసామండి. మీరు కావాలంటే మీకు సరిపడా క్వాంటిటీస్ని అడ్జస్ట్ చేసుకొని చేసుకోవచ్చు. ఈ విధంగా బత్తాసాలు వేసుకున్న తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు పక్కన వదిలేయాలి. కరెక్ట్గా ఒక 2 నిమిషాల తర్వాత వీటిని ప్లేట్లో నుంచి తీస్తుంటే చూడండి, క్రంచీగా సెట్ అయిపోయాయి. వీటి టేస్ట్ కూడా చాలా టేస్టీగా ఉందండి. తీయగా చాలా బాగున్నాయి ఇవి. ఈ విధంగా ప్లేట్లో నుంచి తీసేసుకొని సర్వింగ్ ప్లేట్లో సర్వ్ చేసాం. వీటిని తుంచి చూపిస్తాను చూడండి, ఎంత క్రంచీగా పర్ఫెక్ట్గా వచ్చాయో మీకే అర్థమవుతుంది. ఇలా తయారు చేసుకున్న వాటిని ఒక బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎన్ని రోజులైనా కూడా ఏ మాత్రం చెడిపోవండి. ఇంతే క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి. మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు వీటిని ఇలా ఒట్టివే తిన్నా చాలా బాగుంటాయి. లేదు అంటే నీళ్ళలో నానబెట్టుకొని తాగినా కూడా చాలా బాగుంటాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఒంట్లో ఉన్న వేడిని పూర్తిగా తగ్గిస్తుంది. మా చిన్నప్పుడైతే తిరునాళ్ళ జాతరలకు వెళ్ళినప్పుడు వీటిని ఖచ్చితంగా కొనుక్కొని హ్యాపీగా ఎంజాయ్ చేసేవాళ్ళం. మరి అలాంటి టేస్టీ రెసిపీని ఇంట్లోనే ఎందుకు చేసుకోకూడదు అని ఇలా చేసి మీతో షేర్ చేసుకుంటున్నాం అనమాట. ఈ హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ఈ బత్తాసా రెసిపీని మీరు ట్రై చేసి మీకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాము. మీరు ప్రిపేర్ చేసి మీకు ఎలా వచ్చాయో నాకు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. అలాగే మీరు ట్రై చేసిన ఆ రెసిపీ పిక్ని మా ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవుతూ నాకు ట్యాగ్ చేయండి. బై ద వే, ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి రెసిపీని చూసి లైక్ చేయండి. మీరు ట్రై చేశాక మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ రూపంలో పెట్టండి. ఖచ్చితంగా రిప్లై ఇస్తాము.
కొత్తగా మన ఛానల్ని చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీరిచ్చే లైక్స్, షేర్స్, వ్యూసే మాకు సపోర్ట్. ఈ రెసిపీని చివరి వరకు చూసిన వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. మరో మంచి రెసిపీలో కలుద్దాం.